హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతల విషయంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూల్చివేతలను ఆ పార్టీల ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న పరిస్థితి. అధికారులు మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎమ్మెల్యేలు వెనుదిరుగుతున్నారు. ఆక్రమణల పూర్తి తొలగింపు వరకు ఇంతే నిక్కచ్చిగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపులో రాజకీయ రంగు. కూల్చివేతలను అడ్డుకుంటున్న విపక్ష ఎమ్మెల్యేలు. చెర్లపల్లి డివిజన్లో కూల్చివేతలపై ఎమ్మెల్యే ప్రభాకర్ ధర్నా. కాప్రాలో నిర్మాణాలు కూల్చొద్దని అఖిలపక్షం ఆందోళన. టోలిచౌకిలో 5 అంతస్తుల భవనం కూల్చివేతను అడ్డుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే. ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం క్లాస్. హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేత వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ వైఖరితో ఉండడం రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు. కూల్చివేతలకు చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ కూడా కూల్చివేతలను అడ్డుకుంటోంది. టోలిచౌకిలో ఓ ఆక్రమ నిర్మాణ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ అడ్డుకున్నారు. కూల్చాలనుకుంటే జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్ద భవనాలు కూల్చాలని అన్నారు. बड़े बड़े मकान आए एक ही से इस साइड में यहाँ पे निजामपेट है, कहीं बने जाके तोड़ा गुलाबपुर, यहाँ के तोड़े गरीबों के। हाँ रुकाइए आप, लिफ्ट तोड़ रहे, मैं मानता हूँ आपकी बात को मानता हूँ, रोड के ऊपर लिफ्ट है तोड़ रहे, बिल्कुल मानता हूँ. అడ్డుకున్న అధికారులు మాత్రం కూల్చివేతను కొనసాగించడంతో ఎమ్మెల్యే వెళ్లిపోయారు. మేయర్ బొంతు రామ్మోహన్ డివిజన్ చెర్లపల్లిలో కూల్చివేతలను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ అడ్డుకున్నారు. కుషాయిగూడ కాప్రా పరిధిలో కూల్చివేతలను నిరసిస్తూ అక్కడ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. మరోవైపు టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. కూల్చివేతల దగ్గరకు ఎందుకు వెళ్లారని టీఆర్ఎస్ పెద్దలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తానికి కూల్చివేతల వ్యవహారం జోరుగా సాగుతుండటంతో రాజధానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. చాలా మంది నగరం నుంచి దూరంగా వెళ్లిపోయారు.